గాయస్ మనం ఇప్పుడు కొమరవెల్లి స్వామి దగ్గరికి మనం పోతున్నాము. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉన్నది ఇంకా జర్నీ. చాలా దూరం పోవాలి, ఆకుండా పోతున్నా. వెరీ లాంగ్ జర్నీ. ఫేవరెట్ ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ ట్రీస్ ఉంటాయి కదా మనకి, అదే సినిమా హాల్లో చూపిస్తారు ఇట్లా లైన్గా లొకేషన్. ఇప్పుడు మనం ఆడికి వచ్చాం, చూపిస్తా చూడండి. ఇదిగో ఇక్కడ ఉన్న నా ఫేవరెట్ లొకేషన్ ఇది. బాగా వావ్, సూపర్, ఎక్సలెంట్. దట్టమైన అడవిలో మనం ఉన్నాము. ఇట్లాంటి లొకేషన్లో మనము రేర్గా కనిపిస్తాము. టీవీలో చూడడం తప్ప మనం రియల్ అంటే ఇప్పుడు చూడలేదు. సూపర్, ఎక్సలెంట్, ఎంత బాగుందో. దీనిలో ఏముందంటే జంతువులు ఉంటాయట, గుడ్డేలుగు, ఇంకా టైగర్స్, జింకలు ఉంటాయట. చాలా బోర్డు పెట్టారు, మనం ఇంకా లోపల పోవడం ఎందుకు అని ఇంకా పోవడం లేదు. వాళ్ళు ఉంది కానీ అక్కడ ఏముందో తెలుసుకో, బాగా ఆతృత చాలా ఉన్నది. మనకి ఇంకా టైం లేదు, ఇక అటు పోవాలి, కొబ్బరివేలు పోవాలి. కాబట్టి అక్కడ నుంచి మనకి ప్లాన్ అది సంగతి. అందరు విత్తబోతారు, నేను రికార్డ్ చేస్తాను అంటే అట్లా. గైస్, మనం ఇప్పుడు సిద్దిపేట హైవే ఉంది కదా, ఫ్లైఓవర్ కింద ఇది కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, మంచి గార్డెన్ లాగా. ఇక్కడ సెల్ఫీలు బాగా వస్తాయి, ఫోటోలు. ఒకసారి ట్రై చేయండి, ఓకే. కొమరవెల్లి పోయే రూట్లో లొకేషన్ చూడండి, చాలా బాగుంది, ఎక్సలెంట్ కదా. వావ్, ఓకే. చాలా బాగుంది. ఫైనల్లీ మనము కొమరవెల్లి మళ్ళా టెంపుల్ లోపలికి వచ్చేసాము, ఆర్చ్ లోపలికి. ఇంకా పోతేనే ఉన్నది, చూద్దాం. ఈ హైవే రోడ్లో అక్కడ కనిపిస్తున్న ఇల్లు చూడండి, గమనించాను. అక్కడ పక్కన ఏమీ లేవు, ఒక్కటే పెద్ద బిల్డింగ్ కట్టిండు G+1. ఎంత ధైర్యం ఉండాలి ఆ రోడ్డుకి, చూడండి. ఇక్కడ ఇల్లు కట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక్కడ మొత్తం గుట్టలే ఉన్నాయి, ఎవరు లేరు జనము. ఓకే, 1 కిలోమీటర్ దూరంలో కార్ పార్కింగ్ కాడ అదే ఇక్కడ ఉంచారు ప్లేస్లో. కార్ పార్కింగ్ చూడండి విశాలంగా. మనం ఇక్కడ కార్ పార్కింగ్ కాడికి వచ్చేసాము. కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం ఇంకా ముందుకెళ్ళి.
ఇది మొత్తం కార్ పార్కింగ్. ఇది మళ్ళీ ఇంకా బైక్స్కి సపరేట్ ఉంటుంది ప్లేస్. కాస్త అంటే గుడి కాడ ఉంటుంది అన్నమాట. చూసుకోండి. కానీ బాగా చెక్కింగ్ ఉన్నది. కొంచెం ఇది లైసెన్స్, బండి కాగితాలు, ఇంకా హెల్మెట్, అన్ని కాగితాలు ఉంచుకోండి సేఫ్ సైడ్. అది లేకపోతే ఫైన్లు వేస్తారు ఆడ. మనం గుడి దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉందని ఇక్కడ గల్లీలో పెట్టేసారు స్కూటీ. ఇదంతా ఇక్కడ హౌస్ ఫర్ రెంట్స్ ఉన్నాయి, చాలా తీసుకోవచ్చు. సత్రాలు చూడండి, సూపర్ ఉంది అసలు. అన్ని రకరకాల షాప్స్, తినేటి ఎటు జెడ్ ఉన్నాయి. మనం ఇప్పుడు కొమరవేలి మల్లన్న టెంపుల్ స్టోరీ విందాం, ఓకేనా? నడుముకు గజ్జలు, తలపై బోనం, చేతిలో వీరగల్లు, పరమశివుడే అణువణువు నిండిపోయిన పారవస్యంతో ఊగిపోయే శివసత్తుల సందడి. ముగ్గుపట్నం వేసి ముడుపులు చెల్లించి కోర్కెలు తీర్చమంటూ చేతులు జోడించే శివభక్తుల కోలాహలం. మార్గశిరం మొదలు ఫాల్గుణ మాసం దాకా 3 నెలల మహాజాతరకు వరంగల్ జిల్లాలోని కొమరవెల్లి ముస్తాబైంది. వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో వెలిసిన కొమరవెల్లి మల్లికార్జునుడు కొమరెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు. ఒక్క తెలంగాణకి కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అటు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు కొంగు బంగారమై అలరారుతున్నాడు. మార్గశిర మాసపు మొదటి ఆదివారం నుంచి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన కొమరవెల్లి జాతర ఆరంభమవుతుంది. ఆ మాసపు చివరి ఆదివారం మల్లికార్జునుడి కళ్యాణం మహావైభవంగా జరుపుతారు. వేల కొద్దీ భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటారు. గతేడాది తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున స్వామివార్లకు పట్టుబట్టలు సమర్పించడంతో వేడుక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కొమరవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలిచేవారట. ఆ పేరు రాను రాను కొమరవెల్లిగా మారిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉంది. 25 ఏళ్ల క్రితం ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కాలంలోని నాణేలు దొరికాయి. దీన్ని బట్టి హుమాయూన్ కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం సుప్రసిద్ధమన్న విషయం తెలుస్తోంది. ఈ ఆలయాన్ని ఏ రాజులు నిర్మించలేదని, అక్కడ ధ్వజస్తంభం, రాజశాసనాలు లేకపోవడమే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశాడనడానికి నిదర్శనాలని పూజారులు చెబుతారు. ఖండోబా ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి కొమరవెల్లిలోని పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో ఆ పూజారి ఇక్కడికి వచ్చాడని, అక్కడ నిజంగానే శివలింగం ఉండడంతో పూజలు చేయడం మొదలు పెట్టారని కథనం. కొన్నాళ్లకు ఆ శివలింగంపై పుట్ట పెరిగిందని, ఆ పుట్టమట్టితోనే ఖండోబా స్వామి రూపంలోని విగ్రహాన్ని తయారు చేశారని ఆలయ అర్చకులు చెబుతారు. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర 3 రాక్షసుల తలలుంటాయి. శివుడికి గంగా పార్వతుల్లా ఇక్కడ స్వామికి బలజమేడలమ్మ, గొల్లకేతమ్మ అనే 2 భార్యలున్నారు. ముగ్గు 5 రకాల ప్రకృతి సిద్ధమైన రంగులతో వేసే రంగవల్లికని ఇక్కడ పట్నంగా పిలుస్తారు. మామూలుగా అయితే ఒక చెక్క అచ్చు మీద ముగ్గు పోసి కదిపితే రంగవల్లికలా పడుతుంది. వాటిని చిన్న పట్నాలుగా పిలుస్తారు. దాన్ని స్వామివారికి పట్నం వేయడం అని అంటారు. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు శివుడికి ఇలా పట్నం సమర్పించడం ఆనవాయితీ. పట్నం తరహాలో పెద్దగా వేసే ముగ్గు, అందులో స్వామివారి ఉత్సవమూర్తుల పూజ నిర్వహించే తంతునంతా కలిపి పెద్ద పట్నంగా పిలుస్తారు. దీనికోసం దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాల్లో 42 వరుసలతో ముగ్గు వేస్తారు. శివరాత్రి రోజు వేల మంది భక్తులు శివసత్తుల మధ్య నిర్వహించే పెద్ద వేడుక. జనం మాత్రం మామూలుగా లేరు, చాలా రష్ ఉన్నది. ఆదివారం కాబట్టి అంతే ఉంటుంది భక్తులు. తప్పదు. దర్శనం కూడా 4 hours 3 hours పడుతుంది అట. చూడాలి. ఫ్రెండ్స్, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో మొత్తం నేను షేర్ చేసుకుంటాను. మీరు కొంచెం జాగ్రత్త వినండి, స్కిప్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి, ఓకేనా? ఇక్కడ టెంపుల్ వచ్చే ముందు మంచిగా ఎట్లా అంటే ప్రీ ప్లాన్ చేసుకోండి. కొంచెం కూల్ వెదర్లో వెళ్ళండి, బెస్ట్ అది. అదొక ఎండపూట ఆ జనంలో మనం కష్టము. మండే కూడా కాదు, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అలా వెళ్ళండి. కొంచెం ఖాళీగా ఉంటుంది, దర్శనం చాలా ఈజీగా ఉంటుంది, మనీ సేవ్ అవుతుంది, ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే లోపల జేబు దొంగ వాళ్ళు ఉన్నారట. అక్కడ అదే బోర్డు పెట్టారు, పోలీసులు కూడా చెప్తున్నారు. పిల్లల నగలు కానీ కొంచెం జాగ్రత్త చూసుకోండి, గట్టి పట్టుకోండి, ఓకేనా? సో అదే అండి మ్యాటర్. చూడండి, ఆ జనం చూడండి, ఆ భక్తులు ఎంత అసలు ఎట్లా అంటే ఆదివారం నాడు పోయినప్పుడు అప్పుడు జాతర ఆట నాకు తెలియదు, నేను బుక్ అయిపోయినా. ఇంకా దర్శనానికి టికెట్స్ కాడికి వస్తే
150 అయితే మీకు 5 అవర్స్ ఎబో పడుతుందట. దాని తర్వాత ఇక త్వరగా కావాలంటే విఐపి అది కావాలంటే ఒక్కరికి ₹500, ఒక్కరికి ₹500 మాత్రమే. అది ఒక మంచి జాగ్రత్తగా వినండి, ఆలోచించుకోండి. కానీ త్వరగా అయిపోతుంది. ఇట్ విల్ టేక్ 2 అవర్స్ టైం. ఓకే, ఇది ఏంటంటే పూలదండ చెట్టు మీద వేస్తే కోరికలు తీరుతాయట. వాళ్ళది దేవుడి నమ్మకం అట, వాళ్ళ భక్తుల నమ్మకం అట. సో అదొకటి. కానీ మాస్క్ పెట్టుకోండి. బ్యాడ్ స్మెల్ ఉన్నది అక్కడ. నిల్చునే లైన్ కాడ ఒకటి చూపిస్తాను. ఎట్లా అంటే మెయింటెనెన్స్ సరిగా లేదు. టికెట్ కౌంటర్స్ కూడా కనిపించవు సరిగా అంత జనంలో. ఎవరికి సరిగ్గా తెలియదు, తెలియనట్టుగా కొంచెం కన్ఫ్యూజన్గా మాట్లాడుతున్నారు. కాకపోతే పోలీసు వాళ్ళకు కూడా అడగండి, వాళ్ళు మీకు అదే గైడ్ చేస్తారు. నో ప్రాబ్లం. ఓకే, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చెప్పులు కౌంటర్ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫోటో తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ టోకెన్ నెంబర్ కూడా ఉండవు. ఎట్లా పడితే అక్కడ అదే పెడుతున్నారు. మళ్ళీ అదే పోయిందంటే కష్టం. మళ్ళీ వాళ్ళ దాన్ని అనసరి ఆర్గ్యుమెంటు. సో అట్లా ఇక నేనైతే ఒక్కరినే పోయినా. మళ్ళీ ఇంకా మా ఫ్యామిలీతో రాలేదు. ఈ ఫ్యామిలీతో వస్తే ఇంకేముంది, ఇక పాప మిస్సెస్ ఇక అక్కడ లైన్గా ఎందుకు అక్కడ మంచిగా అనిపించదని నేను అనుకున్నాను. ఇక ఒక్కరిని పోయి మనకి యూట్యూబ్ ఛానల్కి వీడియోస్ మొత్తం పెట్టేసి వాట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ తెలుస్తుంది అక్కడ మంచి చెడేదో. చూడండి అక్కడ ఎంత గలీజ్గా ఉంది, నీట్నెస్సే లేదు. విఐపి దారికి 500 ఒక్కరు మాత్రమే అట. ఇద్దరు ముగ్గురు పెడితే బాగుండేది. చూడండి ఇంకా అయితే దేవుడు మనకి 3rd ఫ్లోర్లో ఉంటారు గుట్ట లోపల. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే నీట్నెస్సే లేదండి అసలు. మెయింటెనెన్స్ ఏం లేదు. మేనేజ్మెంట్ మరి ఏం చేస్తుందో తెలియదు. పవిత్రమైన కుమారవేలని వాళ్ళ టెంపుల్లో ఎంత నీట్గా ఉండాలి అసలు. అగ్లీ స్మెల్ అసలు. కొందరు మాస్క్ పెట్టుకోలే, కొందరు పెట్టుకున్నారు. ఆ పిల్లలతో వస్తే ఇంకా రోగాలు వస్తూ ఉంటాయి. అది చూడండి, చూసి తెలుస్తుంది. ఆ సాంబార్లు, ఇవి టాయిలెట్లు, ఇంకేదేదో స్మెల్ బట్టి అదొక వికృతమైన స్మెల్ వస్తానే. చూడండి ఎంత గలీజ్గా ఉందంతా. శుభ్రత పాడలేదు. మరి ఆ టెంపుల్లో అదే ఎట్లాంటి మేనేజ్మెంట్ మరి ఏం చేస్తుందో తెలియదు. కానీ కొంచెం చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో కొంచెం షేర్ చేసారు అందరికీ. ఏంది ఇంత ఘోరమా? 3వ ఫ్లోర్ దేవుడు ఉంటే కింద ఇటు బుక్ మూసుకో వస్తుంది. మహా దారుణంగా ఉంది అసలు. ఎంత ముక్కు అది మూసుకున్నా కూడా మనకి ఎట్లా గాలి రావాలి కదా. ఆ జనంలో ఏందో అసలు. ఈ లైన్ మొత్తము 500 దర్శనం టికెట్ ఒక్కరికి. అదో టికెట్ మళ్ళీ మనకి 3వ ఫ్లోర్ ఇస్తారు. ఇక్కడ కిందేమి ఇయ్యరు. ఆ టికెట్ కౌంటర్ సరిగ్గా కనిపించవు. ఏం రాయరు. ఎట్లా గోడ కాడ ఏం రాసియారు. ఇటు పరిస్థితి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే ఇస్తారు పాస్ మనకి టికెట్ ₹500. ఒక్కరు ₹500 ఇస్తారు బ్రదర్. అసలు ఎంత దారుణం అంటే పైసలు అయితే బాగా చేసుకుంటారు కానీ మరి గుడిని మంచి నీట్గా ఉంచుదాము, ఆ గోడలు రంగులేద్దాము, కింద శుభ్రం చేద్దాము అసలు ఏమి లేదు. చూడండి అట్లా ఉంటుందా? ఆ గుట్టు పక్కన అవన్నీ ఇంకా బాటిల్స్ అవన్నీ ఏంది అట్లా. కొంచెం బదమాష్ చేయాలి కదా. ఎంత బ్యాక్టీరియా, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అందరికీ. ఒక్కరైతే అది మాస్క్ పెట్టుకున్నారు, ఇంకొందరు పెట్టుకోలేరు. నేను కూడా పెట్టుకోలేదు యాక్చువల్ అయితే. నేను అది పెట్టుకోవాలి మర్చిపోయాను. కానీ ఇంత ఘోరం ఉంటుందని నేను అనుకోలేదు లోపల. ఇక్కడ కోతులు అయితే ఎక్కువేం లేవు, ఓ 3-4 ఉన్నాయి, అంత మించి ఇంకా ఎక్కువేం లేవు. కాకపోతే శుభ్రత లేదు మెయిన్. ఇది ఒక్కటే కొంచెం చేంజ్ చేసుకోవాలి అంతే. ఇంకా ఇది ₹5 టికెట్ అంటే ఒక 2 అవర్స్ ఈజీ పడుతుంది. బెస్ట్ ఇది తీసుకోవడం వల్ల లాభం. కొంచెం నష్టం అనుకోవాలి. ఒక్కరికి 500 అంటే ఏంది, అది చిన్న విషయమా? ఆ జనం చూడండి భక్తులు, వాము అసలు. ఇంకా 150, 100 కూడా ఉందట ఆ కింద. ఇంకా చాలా అది ఇంకా ఎంత టైం పడుతుందో. ఇంకా ఫ్రీ దర్శనం కూడా ఉందట. ఇంకా ఉన్న ప్రయోజనం ఏముంది, ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. ఆ లైన్ కూడా ఎక్కడానికి కూడా స్టెప్స్ తక్కువనే ఉన్నాయి. కొంచెము స్లిప్ పడితే అందరూ పడతాం కింద. ఇట్లా ఎత్తుగా ఉంది, కొంచెం గుట్టలాగా ఉంది. చాలా అసలు జాగ్రత్తగా ఉండాలి. వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉంచుకోవాలి, దాహం అవుతా ఉంటుంది.
ఆ కోతులు ఉంటే కొంచెం చూసుకోండి. లడ్డూలో గిడ్డూలో కొంచెం ఏమన్నా స్వీట్స్ అవి ఉంటాయి కదా తినేటి, కొంచెం జాగ్రత్త అవి అది వచ్చి పీక్కొని వెళ్ళిపోతాయి. జాగ్రత్త. ఒక వేరే వాళ్ళ పిండి అది లాక్కెళ్ళింది ఇందాకే చూడండి, తింటుంది అది. సో జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళకి ఆ కొంచెం చేయి పట్టుకోవడం, వాళ్ళు కొంచెం నీళ్ళు తాగించడం. ఓకే, ఇదండి పరిస్థితి. ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి. ఇక ఇంకా స్టోరీ విందాం. ఇంకా సగమే మనం విన్నాము, ఇంకా సగం చాలా ఉంది ఇంకా. ఓకే, ఇప్పుడు కదులుతుంది. ఇక సెల్ ఫోన్స్ అయితే లోపల నాటాలు గర్భగుడి లోపలికి పోగానే మొత్తం చెక్ చేస్తారు, పొడిసలు ఉంటారు. అది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు అయితే ఓకే, ఫోటో దిగడం. ఇంకా లోపలికి పోయినామంటే మొత్తం చెక్ చేస్తారు, ఫోటో తీయనియరు. టేక్ కేర్. ఓకే, ఇంకా మన స్టోరీ విందాం. కొన్నాళ్లకు ఆ శివలింగంపై పుట్ట పెరిగిందని, ఆ పుట్టమట్టితోనే ఖండోబా స్వామి రూపంలోని విగ్రహాన్ని తయారు చేశారని ఆలయ అర్చకులు చెబుతారు. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర 3 రాక్షసుల తలలుంటాయి. శివుడికి గంగా పార్వతుల్లా ఇక్కడి స్వామికి బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ అనే 2 భార్యలున్నారు. ముగ్గు 5 రకాల ప్రకృతి సిద్ధమైన రంగులతో వేసే రంగవల్లికనే ఇక్కడ పట్నంగా పిలుస్తారు. మామూలుగా అయితే ఒక చెక్క అచ్చు మీద ముగ్గు పోసి కదిపితే రంగవల్లికలా పడుతుంది. వాటిని చిన్న పట్నాలుగా పిలుస్తారు. దాన్ని స్వామివారికి పట్నం వేయడం అని అంటారు. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు శివుడికి ఇలా పట్నం సమర్పించడం ఆనవాయితీ. పట్నం తరహాలో పెద్దగా వేసే ముగ్గు, అందులో స్వామివారి ఉత్సవమూర్తుల పూజ నిర్వహించే తంతునంతా కలిపి పెద్ద పట్నంగా పిలుస్తారు. దీనికోసం దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాల్లో 42 వరుసలతో ముగ్గు వేస్తారు. శివరాత్రి రోజు వేల మంది భక్తులు శివసత్తుల మధ్య నిర్వహించే పెద్ద వేడుక ఇది. ఇక దాదాపు 3 నెలల పాటు సాగే ఈ జాతరలో మొదటి ఆదివారాన్ని పట్టణం వారంగా పిలుస్తారు. ఆ వారం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సొంత ఖర్చులతో మరుసటి రోజు పట్నం వైభవంగా నిర్వహిస్తారు. రెండో ఆదివారం లష్కర్ వారంగా ప్రసిద్ధి. ఈ వారం సికింద్రాబాద్ లష్కర్ ప్రాంతం నుంచి భక్తులు ఎక్కువగా తరలి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న కౌంటర్ ఏంటంటే ప్రసాదము, లడ్డు ఉంది, పులిహార ఉంది. ఈచ్ 20 రూపీస్ ఉంటుంది. కానీ లడ్డు మాత్రం క్వాలిటీ తగ్గించిండు. మన ఇంట్లో చేసుకుంటే లడ్డు అలాగే ఉన్నది, అంత తేడా వేయట్లేదు. బట్ ప్రసాదమే, ఇక మనం తిన్నావా లేదా అంతే సంగతి. సో లైన్ కూడా అంత ప్రాపర్గా లేదు. లేడీస్ జెంట్స్ సపరేట్గా ఉండాలి, సరిగా లేదు. ఇక ఇంకోటి ఏంటంటే బయటకు వచ్చేసిన తర్వాత మన చెప్పులు కౌంటర్ కొంచెం చూసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ పోతే కష్టము. అదే కాస్ట్లీ మనం అన్ని కొంటాం కాబట్టి అప్పుడు ఫోటో వేసుకొని బెస్ట్. అక్కడ 2 కౌంటర్లు ఉంటాయి, జాగ్రత్త చూడండి, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆ గుడి పక్కనే అదే ఉంటాయి 2 కౌంటర్స్. ఇంకా పిక్ పాకెట్ వాళ్ళు ఉంటారు, ఇంకా చైన్ స్నాచెస్ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ గుంపులా మనము పోయినాక ఇక్కడ సత్రాలు ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. చూసుకోండి. ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటాయి. కొంచెం నీట్గా ఉండదు, చూసుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రసాదం ఉంటారు కదా, కొనే ముందు కవర్ కావాలి మరి ఎట్లాంటి మీకు ఆలోచన. సో ఇలాంటి రెడ్ కవర్స్ అమ్మేవాళ్ళు చాలా ఉంటారు, 10-20 ఉంటాయి. కానీ సో ప్రసాదం ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా కవర్ ఇస్తారు, ఇలాంటి కవర్ ఇచ్చేస్తారు. ఓకే, కొంచెం పెద్దనే ఉంది, పర్లేదు, పడతాయి. పులిహార లడ్డు బాగా పడతాయి. సో ఇక్కడ కొంచెం స్కామ్ జరుగుతుంది. అంటే అక్కడ ఉండరు, ఎట్లా అంటే లడ్డూలే పులిహార ఎక్కిస్తారు, అది మీకు ఇది అది సరిపోదు, కవర్లు ఇది తీసుకుని పడిపోయి ఇది సరిపోదు అంటారు వాళ్ళు. సో ఇట్లా చాలామందికి తెలిసిన ఏదో సేల్ అవుతా ఉంటుంది. సో వాళ్ళకి అమ్ముడుపోవాలి. సో అట్లా దేవస్థానం వాళ్ళు ఏంటంటే కవర్ కూడా ఇస్తున్నారు. సో మనీ వేస్ట్ చేసుకోకని 10-20 రూపాయలు అనవసరంగా. ఆ డబ్బులు ఏదో బయట బెగ్గర్స్ ఇస్తే కొంచెం పుణ్యం వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు చాలా లైన్గా ఉంటాడు. సో అది సంగతి, ఇది ఫ్యాక్ట్స్ అనమాట. అక్కడ నేను అనవసరంగా ఉన్నా అన్నది, అది కొన్న తర్వాత ఇది మరి ఇదేం చేసుకుందాం, వాడు మళ్ళీ వాడు డబ్బులు ఇవ్వడు. ఏం చేసుకు 10 రూపాయలు మీకు నథింగ్. కానీ సో ఇట్లాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కరికి 5 రూపాయలు, ఒక్కరి ఫ్యాన్ స్టిక్కర్ అంటే అదే చిన్న విషయం కాదు. అది
ఒక్కొక్కరికి 500 అంటే చిన్న విషయమా? ఇక ఇంకా 150 టికెట్ తీసుకుంటే 5-6 గంటలు అది వెయిట్ చేయాలట. అది పరిస్థితి అక్కడ సిచ్యువేషన్. కొంచెం మీరు మంచిగా ఈ వీడియో కొంచెం సాధ్యత వరకు షేర్ చేసేయండి, స్కిప్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి. నేను ప్రతి మాట చెప్పింది చాలా ఇంపార్టెంట్, మీరు లైట్ తీసుకోవద్దు. ఇవన్నీ కొంచెం అక్కడ పోయే ముందు మీరు కొంచెం జాగ్రత్తలు పాటించండి అంతే. ఓకేనా గాయస్, చూసారు కదా వీడియో అంతా ఎలా ఉంది? సో అదే అండి, అంటే ఎట్లా అంటే ఫార్వర్డ్ చేయకండి, కొంచెం స్కిప్ చేయకండి, డీటెయిల్గా చూడండి. ఎందుకంటే అక్కడ నేను మొత్తం అనుభవించాను కాబట్టి, అక్కడ నేను పోయినా కాబట్టి మీతో కొంచెం మొత్తం షేర్ చేసుకుంటాను, అంతే మించి ఇంకేం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు ప్రసాదం టేస్ట్ ఎలా ఉందో మీకు అది చూపిస్తాను. ఇదండి చూడండి, ఒక్కటి 20 రూపీస్, ఒక్కటి 20 రూపీస్. సైజ్ చూడండి ఒకసారి, మన ఇంట్లో చేసేలాగా ఉంది ఇలా లడ్డు. అంటే క్వాలిటీ పరంగా యారుగుట్ట ఇంకా తిరుపతి లాగా ఉండదు, పర్లేదు. వేములవాడ లాగా అస్సలకే ఉండదు ఇంకా. ఓకే, సో ప్రసాదం చూద్దాం. బాగుంది, పర్లేదు, ఓకే. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంత పెట్టుకోవద్దు. వేములవాడ, యాదగిరిగుట్ట, ఇంకా తిరుపతి లాగా అట్లా ఉండదు, అసలుకే ఉండదు. కానీ పర్లేదు, ఓకే. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. కానీ భక్తుల దగ్గర ఒక్కరికి 5 రూపీస్ అంటే అది చాలా టూ మచ్. అది పెడతారు, బట్ లేను కష్టము, కొంచెం తగ్గించాలి. ఒకవేళ 5 పెట్టినా కూడా ఇద్దరికి అది ఒక అమౌంట్ పెడితే కొంచెం బాగుంటుంది, సెట్ అవుతుంది అని నేను అది ఒపీనియన్ చెప్తున్నాను మీకు, అంతే. సో ఇదొక మేనేజ్మెంట్ చూడాలి, ఇది ఒక వీడియో, కొంచెం మార్పు రావాలి. ఒక టెంపుల్కి మెయింటెనెన్స్ అంతా నీట్నెస్ మంచిగా నీట్గా ఉండాలి, మెయిన్ అంతే. నీట్గా ఉండాలి, కొంచెం ప్రైస్ కొంచెం చేంజ్ అవ్వాలి, విఐపి టికెట్ అంతే, అంతమించి ఏం లేదు, అంత బాగానే ఉంది ఇక. ఓకే, సో ఇంకా ముందు ఇంకా ఇట్లాంటి చాలా వీడియోస్, టెంపుల్స్ కానీ ఇంకా లొకేషన్స్ కానీ రకరకాల అన్ని వీడియోలు తీసేసి అక్కడ అన్ని ఫ్యాక్ట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఇంతవరకు రీచ్ అయ్యానంటే అదంతా మీరు లేకపోతే నేను లేను. సో సపోర్ట్ ఇంకా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.